ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. నియంతృత్వ ధోరణులు, ఏకపక్ష నిర్ణయాలు ప్రజలకు కానీ సమాజానికి కానీ చాలా పెద్ద చేటు చేకూరుస్తాయి అన్న ఒక చర్చ ఉంది. రాజకీయ పార్టీలకైతే ఈ రకమైన ధోరణులు మరింత చేటును చేకూరుస్తాయి. పార్టీని నిర్వీర్యం చేసే దిశగా వీటి పయనం ఉంటుంది, వీటి ఫలితాలు ఉంటాయి అన్న చర్చ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీకి ఈ చర్చలు, ఈ అంశాలు వర్తిస్తాయి అన్న చర్చ ఇప్పుడు తెరపైకి వస్తుంది. పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఆయన అనుసరిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలపైన, రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి అంశాలపైన, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలపైన, అటు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలపైన, మోడీ అమిత్ షాలపైన ఆయన చేస్తున్నటువంటి మాటలు, వ్యాఖ్యలు, వీటితో పాటుగా పార్టీలో ఆయన తీసుకుంటున్నటువంటి ఏకపక్ష నిర్ణయాలు, ఆయన అనుసరిస్తున్నటువంటి నియంతృత్వ ధోరణులు జనసేన పార్టీకి ప్రమాదకరంగా మారాయి అన్న చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వినిపిస్తుంది. జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఆయన మరో చెగువీరల ఆయన ప్రసంగించారు. కమ్యూనిస్ట్నని, కార్మికుల పక్షాన, పేద ప్రజల పక్షాన, బాధితుల పక్షాన నిలబడతానని, ప్రశ్నిస్తానని, ప్రభుత్వాలను నిలదీస్తానని ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అంటే కంప్లీట్గా ఒక లెఫ్ట్ వింగ్ పాలిటిక్స్ నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రైట్ వింగ్ పొలిటీషియన్లా మారారు. ఇది ఒక అంశం. దీని మీద గతంలో అనేక రకమైన డిబేట్లు జరిగాయి, చర్చలు జరిగాయి. ఆ పార్టీలో అంతర్గతంగా శ్రేణులు, నాయకులు వీటి మీద మదన పడ్డారు, బాధపడ్డారు, ఆగ్రహం వ్యక్తం చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఆవేదన వ్యక్తం చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ రకమైన చర్చలు అంతర్గతంగా ఆ పార్టీలో కూడా జరిగాయి అన్న కీలకమైన చర్చ ఉంది. మరింత భవిష్యత్తు ఉన్నటువంటి పార్టీగా జనసేనకు ఒక పేరు ఉంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చిరంజీవి తెరపైకి తీసుకొచ్చినటువంటి ప్రజారాజ్యం పార్టీ అకారణంగా మధ్యలోనే కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం, దాని ప్రభావం కూడా జనసేన పార్టీ పైన పడడం, అది జనసేన పార్టీ కూడా భవిష్యత్తులో ఇలాగే మారబోతుంది అన్న చర్చలు రావడం, అంటే పవన్ కళ్యాణ్ గారు అనుసరిస్తున్నటువంటి విధానాల రీత్యా, మాట్లాడుతున్నటువంటి మాటల రీత్యా ఈ అంశాలన్నీ చర్చగా ఉన్నాయి. ఇప్పటికీ అవి కొనసాగుతూనే ఉన్నాయి. అంటే ప్రజారాజ్యం పార్టీ తాలూకు ఆ చర్చలు కానీ, ఆ ప్రభావం కానీ జనసేన పార్టీ మీద పడకుండా ఆయన ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ అది వెంటాడుతూనే ఉంది అన్న చర్చ ఉంది. అదే ప్రజారాజ్యం పార్టీ కొనసాగించి ఉండుంటే ఈ పార్టీకి దాని భవిష్యత్తు కానీ, ఆ పరిణామాలు కానీ వేరుగా ఉండేవి అన్న చర్చ కూడా ఉంది. అంటే ఇది జస్ట్ హైపోథెటికల్ అనాలిసిస్ కావచ్చు, వాస్తవాలకి దూరంగా ఉన్న చర్చ కావచ్చు, విశ్లేషణ కావచ్చు. ఏది ఏమైనా ప్రజారాజ్యం పార్టీ ఉనికిలో ఉండుంటే దాని పరిణామాలు, దాని స్థితిగతులు మారిపోయి ఉండేవి అన్న చర్చ అయితే ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేసింది ప్రశ్నించడం కోసం అని చెప్పారు, ప్రభుత్వాలను నిలదీయడం కోసం అని చెప్పారు, అందుకోసమే పార్టీ ఏర్పాటు చేశారని చెప్పారు. 2024 తర్వాత కంప్లీట్గా పవన్ కళ్యాణ్ గారి స్వరం కానీ, మాటలు కానీ మారాయి. కంప్లీట్గా యూటర్న్ తీసుకున్నారు అన్న చర్చ కూడా ఉంది. అయితే ఈ సందర్భంగా 2024 తర్వాత కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, వ్యాఖ్యలు కానీ ఇవన్నీ కూడా పార్టీలో అంతర్గతంగా ఒక చర్చకు దారి తీస్తున్నాయి, ఇప్పటికే దారి తీశాయి అన్న చర్చ ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్యయుత అంటే డెమోక్రటిక్ పార్టీ లీడర్గా ఆయన జర్నీ ప్రారంభమైన, అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఒక డిక్టేటర్షిప్ స్థాయికి వెళ్ళాడు అన్నది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి చర్చ. గతంలో
ఏదైనా పార్టీ పరంగా కానీ ఇంకేదైనా ఒక కీలకమైనటువంటి అంశం మీద నిర్ణయం తీసుకోవలసి వస్తే ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు, ముఖ్య నాయకులు, కొంతమంది క్యాడర్తో ఆయన కలిసి చర్చించడం, ఎలా చేస్తే బాగుంటుంది, ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అన్న అంశాలని కూలంకుషంగా పరిశీలించడం, ఒక నిర్ణయానికి రావడం జరిగేది అన్న చర్చ ఉంది. అందువల్లే 2019లో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి పార్టీ క్యాడర్ మొత్తం కట్టుబడి ఉండడం, కమ్యూనిస్టులతో ఆయన కలిసి పోటీ చేయడం, దానికి చాలామంది సపోర్ట్ చేయడం, మాజీ ఐపీఎస్లు, ఐఏఎస్ అధికారులు కూడా దానికి సపోర్ట్ చేయడం జరిగింది. పార్టీ క్యాడర్ మొత్తం అలాగే నడిచింది అన్న చర్చ ఉంది. అయితే 24 తర్వాత ఈ ప్రజాస్వామ్యయుతమైనటువంటి ధోరణులు జనసేన పార్టీలో కానీ పవన్ కళ్యాణ్లో కానీ కనిపించడం లేదు, తెరమరుగయ్యాయి అన్నది ఇప్పుడు కీలకమైనటువంటి చర్చ. అధికారం కోసం, ఆధిపత్యం కోసం ఈ రకమైన ధోరణులు ఆయన అలవర్చుకుంటున్నారు. బీజేపీ పెద్దల డైరెక్షన్ మేరకు ఈ నిర్ణయాలను మార్చుకునే విధంగా ఆయన రాజకీయాలు చేస్తూ వస్తున్నారు అన్నది కూడా ఒక చర్చగా ఉంది. అటు మతపరమైనటువంటి అంశాలపైన కానీ, సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అంశాలపైన కానీ, లేకపోతే ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి అంశాలపైన ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన మెచ్చుకుంటున్నటువంటి తీరు కానీ, మోడీని పొగిడే అంశంలో కానీ, అమిత్ షాకి పొగిడే అంశంలో కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడిని పొగిడే అంశంలో కానీ, నారా లోకేష్ని, వీటన్నిటి మీద పవన్ కళ్యాణ్ ఏకపక్షమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ లైన్ అంటే పార్టీ శ్రేణులతో, ముఖ్యమైనటువంటి నాయకులతో వ్యవహరించినట్టు, చర్చించినట్టు ఇలా తీసుకుంటున్నారు అన్నది ఒక చర్చ. ఇది ఇటీవల ఆ పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్లు, సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నేను ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నానంటే దాని వెనకాల ఎంతో మేధో మదనం ఉంటుంది. నలిగి రాటు తేలి ఈ స్థాయికి వచ్చాను. 12 ఏళ్లుగా అనేక సమస్యలు ఎదుర్కొని వచ్చాను. నన్ను నమ్మండి. నేను ఒక నిర్ణయం తీసుకున్నానంటే దానికి కట్టుబడి ఉండే ప్రయత్నం చేయండి, ప్రశ్నించే ప్రయత్నం చేయకండి. అంటే దీని వెనకాల, అంటే తాను తీసుకుంటున్నటువంటి నిర్ణయం వెనకాల పార్టీ భవిష్యత్తు కానీ, పార్టీ నాయకుల భవిష్యత్తు కానీ, రాజకీయపరమైన భవిష్యత్తు కానీ, ఇవన్నీ ఆలోచించే తాను నిర్ణయం తీసుకుంటాను, దానిని మీరు ఫాలో కండి, వ్యతిరేకించకండి అని చెప్పినటువంటి వ్యాఖ్యలు అవి ఒక కీలకమైనటువంటి చర్చలకు దారి తీశాయి. అంటే ఇక్కడ తాను 12 ఏళ్లుగా అనేక రకాలుగా నలిగి ఉండవచ్చు, రాటు తేలి ఉండవచ్చు, అనేక కష్ట నష్టాలు ఎదుర్కొని ఉండవచ్చు. అంత మాత్రాన పార్టీలోని ఇతర నాయకుల అభిప్రాయాలను కానీ, పార్టీ క్యాడర్కి సంబంధించినటువంటి ఆలోచన విధానాన్ని కానీ పరిగణలోకి తీసుకోకుండా ఇలాంటి మాటలు మాట్లాడడము, నిర్ణయాలు తీసుకోవడము అన్నది కూడా ఒక అభ్యంతరకరమైన చర్చగా కూడా జరిగింది అన్న చర్చ ఉంది. కొంతమంది నాయకులు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వీటి మీద అసంతృప్తులు కూడా వ్యక్తం చేశారు. బయటికి ఆయన్ని వ్యతిరేకించలేకపోయినా అంతర్గతంగా వీటి మీద అసంతృప్తులు వ్యక్తం చేశారు అన్న చర్చ కూడా ఉంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అనంటే ముఖ్యమంత్రిగా మరో 10-15 ఏళ్ల పాటు నారా చంద్రబాబు నాయుడు ఉంటేనే సాధ్యమవుతుంది అని చెప్పినటువంటి వ్యాఖ్యలు కానీ, తాను కాపు కులం కోసం రాలేదు అని చెప్పినటువంటి విషయం కానీ, గతంలో ఆయన కాపు కులం మీద, ఆ పార్టీ నాయకుల మీద, దానికోసం వచ్చానని చేసినటువంటి వ్యాఖ్యల మీద, ఆ తర్వాత ఆయన మాట మారుస్తూ తాను ఒక కులం కోసం రాలేదు అని చెప్పడం, వీటన్నిటి మీద కొంతమంది నాయకులు అంతర్గతంగా, కొంతమంది నాయకుల వద్ద, క్యాడర్ వద్ద అభ్యంతరాలు వ్యతిరేకించినట్టు కూడా ఒక చర్చ ఉంది. కొంతమంది నాయకులైతే దాసరి రాము లేకపోతే అడ్వకేట్ రజనీ వంటి నాయకులైతే ఎంతో అభిమానించినటువంటి పవన్ కళ్యాణ్ని, ఆ పార్టీని, వారి కుటుంబాన్ని వద్దని కాదని బయటికి రావడం, పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యల మీద కానీ, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల మీద కానీ విమర్శలు చేయడం, ఇదంతా కూడా జరుగుతూ వచ్చింది. 2019లో ఎన్నికలు అయిపోయిన తర్వాత 2024 మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ అనుసరించినటువంటి విధానాలు కానీ, తెలుగుదేశం పార్టీతో, బీజేపీతో కలిసి వెళ్ళాలన్న నిర్ణయం పైన కానీ, పొత్తులు అంశం పైన కానీ విభేదించి చాలామంది నాయకులు కూడా బయటకు వెళ్ళారు అన్న చర్చ కూడా ఉంది. వాళ్ళల్లో
మాజీ ఐపీఎస్ అధికారి జేడి లక్ష్మీనారాయణ ఉన్నారన్న చర్చ ఉంది. మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ ఉన్నారన్న చర్చ ఉంది. అంతకుముందు మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు బయటకు వెళ్ళడానికి కానీ, అంతకుముందు పవన్ కళ్యాణ్తో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ పుస్తకాన్ని కూడా విడుదల చేసినటువంటి, పార్టీకి ఒక లైనప్ తీసుకురావడంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కృషి చేసినటువంటి రవితేజ బయటకు వెళ్ళడం కానీ, వీళ్ళందరూ బయటకు వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ ఒక నిలకడమైనటువంటి రాజకీయ పరమైనటువంటి ఆలోచన విధానాలు లేకపోవడం, ప్రతి అడుగుకి ఆయన నిర్ణయం మార్చుకోవడము, ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కలగలిపి ఈ నిర్ణయాల మీద వాళ్ళు వ్యతిరేకించి బయటకు వెళ్ళినట్టు ఒక చర్చ కూడా ఉంది. అయితే మొత్తం మీద ఇలా వెళుతున్న వాళ్ళను కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేర్ చేసే పరిస్థితులు లేరు అన్న చర్చ ఉంది. ఉంటే ఉండండి, పోతే పోండి అన్న ధోరణి కూడా ఉన్నట్టు ఒక చర్చ ఉంది. కేవలం అధికారం కోసమే తాను ఉన్నట్టు, తన పార్టీని పెట్టినట్టు, దానికోసమే పనిచేస్తున్నట్టు అన్న చర్చ కూడా ఉంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ పాటిస్తున్నటువంటి, అనుసరిస్తున్నటువంటి విధానాలు కానీ, చేస్తున్నటువంటి మాటలు కానీ, తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఏకపక్షంగా ఉండడం, డిక్టేటర్షిప్గా ఆయన వ్యవహరిస్తూ ఉండడం, ప్రజాస్వామ్యయుతమైనటువంటి వాతావరణం పార్టీలో కొరవడడం, ఇవన్నీ పార్టీ క్యాడర్కి ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తిని కలిగించేవిగా ఉండడం, వాళ్ళు తీవ్రమైనటువంటి అంతర్గతంగా ఆవేదనలకు గురవుతూ ఉండడం, పార్టీలో క్యాడర్ ఉంటుందా, వెళ్ళిపోతుందా అన్న స్థితికి వచ్చాయి అన్న చర్చ అయితే కీలకంగా వినిపిస్తుంది.